శ్రీకృష్ణుడు చంద్రవంశంలో రోహిణి నక్షత్రంలోనే ఎందుకు జన్మించాడు? చంద్రుడికి కృష్ణుడు తన వంశంలో జన్మిస్తే తన కీర్తి ఇనుమడిస్తుందన్న భావన కలిగి పరమాత్మను ప్రార్థించాడట. సూర్యవంశంలో శ్రీరాముడిగా జన్మించిన నీవు నన్ను కూడా పావనం చేయమని అభ్యర్థన చేశాట. అందుకే చంద్రవంశంలో జన్మించటానికి పరమాత్మ నిశ్చయించుకున్నాడు. ఇక దేవకీ గర్భంలో ఉన్నటువంటి బలరాముణ్ణి యోగమాయ సంకర్షణ చేసి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది. ఆ తరువాత అష్టమ గర్భంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. జన్మించిన శ్రీకృష్ణుడికి రోహిణి నక్షత్రంలో తాను అవతరించి ఆ తల్లిని కూడా ఆనందింపచేయాలన్న భావన కలిగింది. తమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదాద్యుదాయుధం శ్రీవత్సవక్షం అంటూ ఆ స్వామి యొక్క ఆవిర్భావాన్ని భాగవతంలో తెలియజేస్తూ అద్భుతమైన వ్యాఖ్యానాన్ని చేసిన పెద్దల యొక్క ఆలోచనను గమనిస్తే చంద్రుడికి రోహిణి ఇష్టసఖి. తాను చంద్రవంశంలో జన్మిస్తున్నప్పుడు రోహిణి నక్షత్రాన్ని తన జన్మ నక్షత్రంగా ఎంచుకొని వారిద్దరికీ ఆనందాన్ని కలిగించాలన్న ఆలోచనతో చంద్రవంశంలో రోహిణి నక్షత్రంలో శ్రావణ బహుళ అష్టమి నాడు పరమాత్మ అవతరించాడు. విచిత్రం ఏమిటంటే అది అష్టమి తిథి అయినా చంద్రుడు పౌర్ణమి నాడు ప్రకాశించినట్టు పండు వెన్నెలను ప్రపంచానికి అందజేసేట. కృష్ణుడు నా వంశంలో జన్మించాడన్న ఆనందంతో. అందుకే అష్టమి తిథిని నిత్య అని మనం ఆరాధిస్తాం అమ్మవారిని. ప్రతి తిథికి చంద్రుడిలో కొంత మార్పు ఉంటుంది, కానీ అష్టమి తిథి నాడు అర్ధచంద్రాకారంలో చంద్రుడు మనకు దర్శనమిస్తాడు. అందుకే యోగమాయ జన్మించింది అష్టమి నాడే, శ్రీకృష్ణ పరమాత్మ జన్మించింది అష్టమి నాడే. ఇలా తిథికి నక్షత్రానికి చంద్రుని యొక్క గమనాన్ని ఆధారంగా చేస్తూ ఖగోళ విజ్ఞానం కృష్ణ జననాన్ని వ్యాఖ్యానం చేసింది. ఇలా కృష్ణ అవతారము చంద్రవంశంలో రోహిణి నక్షత్రంలో అష్టమి తిథి నాడు అవతరించటంలోని ఆంతర్యాన్ని ఖగోళ విజ్ఞానం ద్వారా మనం పరిశీలించే ప్రయత్నం చేయవచ్చు.